సాయిబా క్యాలా మది సాయిబు అలా అయిపోయాడా? ఏం బాయ్కొండలో గాంధీ తాత నిట్టున్నాడే అయ్యా క్యాజీ క్యాజీ ఏమైంది మది సాయిబుకి ఇలా నిగుడుకొని పోయాడే క్యాలా? ఏం బాత్రూమ్ బావులంటమో క్యాలా క్యాజీ 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 ఏమైంది మది సాయిబుకి హార్మోనిస్టు? అట్లంతా తీసేవాడిని పలికే లేదు. ఇంకెలా పలుకుతాడు? ముందర 3 ఫీజులు ఉన్నాయి పెరికే వెనకాల పక్కమే ఉంటాయి. ముందర ట్రాన్స్ఫర్ ఉండదు చూడు. ట్రాన్స్ఫర్ నాకు తెలియదే. చెప్పా పైకి ఎత్తా కేళ్ళ అదేదో నువ్వు పైకి ఎత్తి పీకి. ఓ ఏందుకేం బుద్ధుంది లేదు. అట్లా జాగల్లో మేము చేయి పెట్టచ్చునా? కేళ్ళ మరి క్యాజీ నీకు నా గొర్రెను తినాలి కేళ్ళ. ఏమిజీ అలా నిగుడుకొని పోయావు కదా జీ? నెగడకపోతే బానిలే మొత్తము నిగుడుకొని పోయింది. అదే మొత్తం నెగడకపోతే బానిలే రెడ్డప్పుడు నోడుకు వెళ్ళిపోదాం అనుకుంటుగా. కేళ్ళ లేకపోతే చిన్నప్పుడు నోడుకోమదాం అనుకుంటుగా. లేదు జీ ఇలా కాదా ఇక గర్మే హైజీ ఇంటికి విన్నాడా? ఇంటికి పోయినాడు. ఇంటికి బిడ్డ పని చేద్దాం. ఏం చేద్దాం వచ్చి? ఈ బొత్తంతా బాగా నిద్ర మెలుపుకుందాం నైట్ అంతా. తెల్లారితే నా కొడుకు నికా చేస్తాం. చిన్నవాడు కదా జీ మంది బిడ్డ మంది సిద్ధు సంసారం ఎలా తెలిసి వస్తాయి. అరే అల్లా మనకు బాధ్యత ఉంది కదా. పెళ్లి కాళ్ళంటే చేస్తాం, సంసారం కాళ్ళంటే పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో ఆ సీనా పోరంటే ఎవరో చూసుకుంటారా. మనకు బాధ్యత ఉంది. బాధ్యత ఉంది జీ. బాగా రెయ్యంతా నిద్ర మేలుకున్నాం. బాగా నిద్ర మేలుకొని మంది బిడ్డ మేము కాపాడుకుందాము జీ. బాగా నిద్ర మేలుకున్నాం. మరి ఏమి చేయాలి జీ? ఏంగా నిద్ర పోవాలంటే మరి నిద్రపోవాలంటేనా? బాగా నిద్ర మేలుకోవాలంటే ఏమి చేయాలి జీ? బాగా నిద్ర మేలంటే అరమని స్టాపర్కాయ కొడుతున్నాడు చిన్నగా కాదికే. బాగా నిద్ర మేలుకోవాలంటే ఏమి చేయాలి? కింద మేలుకోవాలి, పైన పడుకుంటా. మీరు సోఫా మీద పడుకోండి జీ, నది పిడికిన చెప్ప మీద పడుకుంటాము. అట్లా పడుకుంటే ఏడాది నిద్రపోతాం. పోనీ నేనే కింద పడుకుంటాను, నా పైన పడుకో. సోఫా మీద పడుకోండి జీ, నది పిడికిన చెప్ప మీద పడుకుంటాము జీ. సోఫా మీద హార్మోన్ ఇస్తున్నా. ఏమన్నా ఉపాయం చెప్పునా? ఉపాయం ఏం లేదు. మీరు అట్లా పండుకున్నారా?